2019కి ముందు 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? రాజకీయాల గురించి మాట్లాడాలంటే అవగాహన లేని ముఖ్యమంత్రి ఒక అవకాశం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పి రూలింగ్లోకి వచ్చాడు. మద్య నిషేధం చెయ్యిందే మిమ్మల్ని ఓటు అడగను అన్నాడు. 1. 2, సిపిఎస్ రద్దు చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చాడు ఎంప్లాయీస్కి. ఇవాళ పిఎఫ్లో డబ్బులు ఆడుకున్నాడు. పోలవరం పూర్తి చేయాల. పేదలకు పెట్టే అన్న క్యాంటీన్లు రద్దు చేశాడు. ఉన్న కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలని వెళ్ళిపోయినాయి. ఇవాళ సాఫ్ట్వేర్గా 19 అప్పుడు 2014 నుండి 19లో ఉన్నప్పుడు అది ఉమ్మడి కానీ వేరుగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవాళ ఉన్నాయా? లూలు కంపెనీ వచ్చింది, వెళ్ళిపోయిందా? ఇవాళ ఏంటి మనకు ఆదాయం ఏంటి? మన ఇళ్ళు, మన గవర్నమెంటు, ఎంఆర్ఓ ఆఫీసులు ఇవన్నీ తాకట్టు పెట్టుకుంటామో విధానమా? ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు పేదల కోసం చేయడం తప్పులేదు. నువ్వు 100 రూపాయలు సంపాదించి 90 రూపాయలు ఖర్చు చేయి పేదల కోసం. విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది కంప్లీట్గా. విద్య చదువుకుంటే ఇవాళ మనం చదువుకుంటే ఎటు పోవాలి? ఏ రాష్ట్రానికి వెళ్ళాలి? తెలంగాణ వెళ్ళాలా? చెన్నై వెళ్ళాలా? బెంగళూరు వెళ్ళాలి? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇవి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ప్రైవేట్ కంపెనీలేగా. వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసుకొని ఇక్కడ చదివిన వాళ్ళకే 80% జాబులు ఇద్దాం, బయట వాళ్ళకి 20% ఇద్దాం అన్నప్పుడు మన విద్యార్థులు ఏం కావాలి? మన భవిష్యత్తు ఏంటి చెప్పండి. మరి 2019కి ముందు ఏమీ చేయకపోవడం వల్లే టీడీపీ ఓడిపోయింది, వైసీపీ రావడానికి కారణం కూడా అదే అంటున్నారు బయట. తప్పులు చేయని వాడు ఉండడు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యంత పేదవాడ మన ముఖ్యమంత్రి. 46,000 కోట్లు స్కాములు ఉన్నాయి. తప్పులు చేస్తారు, కానీ నేను పేదవాడిని అంటాం ఎంతవరకు కరెక్టు? మనం నమ్మటం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు పచ్చని చెట్లు 2014 నుండి 2019 కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కానీ గ్రీనరీ పెంచడం కోసం మొక్కలు నాటారు, డివైడర్ల మీద నాటారు. ముఖ్యమంత్రి వస్తుంటే మరి నరకటమే తప్పేగా. అసలు చట్టం ఒకటి ఉంది, ఒక చెట్టు కొట్టాలంటే గవర్నమెంట్ దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఈ చెట్టు కొట్టాలన్నా కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మరి ఏ పర్మిషన్ తోటి పెరిగే పచ్చని చెట్లు నరికేస్తున్నారు చెప్పండి మీరు? ఇలా తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఇవాళ ఇది మంచి, ఇది చెడు అని గమనించే స్థాయిలో మనం లేము. నాకు బెనిఫిట్ ఏంటి, నా కుటుంబానికి బెనిఫిట్ ఏంటి అనుకున్నప్పుడు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. మనం చేయగలిగింది ఏం లేదు.